నూనెలో అండి ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు వేగనిచ్చాను. అది మగ్గేప్పుడు ఉప్పు, పసుపు వేసాను. అది కూడా కొంచెం బాగా మగ్గినాక కారం వేసానండి. కారం వేసినాక 3 గుడ్లు ఉప్పు నీళ్ళలో కడిగేసి కొట్టి పోసానండి. నేను ఒక్కొక్కసారి ఎల్లో వద్దంటుంది మా అమ్మాయి, ఎల్లో తీసేస్తా. ఇలా ఉల్లిపాయలు అయ్యి కొట్టిన దాని మీద అలా పోసండి. మీరు ఆ సొనని కదపకుండా ఉంటే అచ్చులచ్చులుగా కూర వాళ్ళు ముక్కలు ముక్కలుగా తినడానికి బాగుంటుందండి. ఇప్పుడు జిమ్ములకి వెళ్తున్నారు కదండి, గుడ్లు ప్రోటీన్స్ అంటండి, బాగా తినాలంట. అందుకే వేస్తుందండి. కొంచెం గట్టిపడ్డాక తిరిగేస్తే ఇది అచ్చులచ్చులుగా ఉంటుంది. ఈ మీకు కారం ఉప్పు పట్టదని దిగులు ఉండదండి. మీరు ఉల్లిపాయ ముక్కలు అయ్యి దాని మీదకి తోసారంటే అవి కూడా ఉప్పు కారం అన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయండి. మీరు ఎమ్మటే కలికేసారనుకోండి చూడటానికి ముక్కలు అయిపోతుందండి. సొన కొంచెం గట్టిపడినివ్వండి. గట్టిపడినించాక తిప్పినప్పుడు మీకు అక్కడక్కడ అచ్చులచ్చులుగా కూర ముక్కలుగా బాగుంటుందండి. ఇంకా లో ఫ్లేమ్లో కాసేపు ఉడకాలండి. కాసేపు ఉడికిన అది సొన గట్టి పడేటప్పుడు ఇలా తిరిగేస్తా అండి. మనకి 4-5 ముక్కలు గట్టిగా తగులుతాయి. మిగతాది పొట్టుగా ఉన్న పిల్లలు అన్నంలో నంచుకుని తింటారండి. మీరు ఆమ్లెట్ వేసినప్పుడు అయితే అండి లోతుగా ఉన్న మూకుల్లో వేసి మూత పెడితే అండి ఫ్లఫీగా బాగా వస్తుంది. ఇది ఆమ్లెట్ కాదండి, పొట్టు. ఇది కొంచెం మగ్గనిస్తాను. ఇంకా సొన గట్టిపడినప్పుడు కదుపుతానండి. కదిపినాక అది పీసులుగా వస్తుంది.